తప్పులేదు. అవును. ఇప్పుడు మనకి ఎప్పుడు సీరియస్ సినిమాలకి యాక్చువల్లీ అంటే ఒక టెంప్లెట్ ఉన్న కమర్షియల్ మాస్ మీటర్ సినిమాలకి మీరు అన్నట్టు కొంచెం ఈ 210 అనే ఒక ఫార్ములా ఉంది కదా, ఈ 210 220 దాటద్దు అనే ఫార్ములా ఉంటది. వాటికి వర్తిస్తుందేమో కానీ కామెడీ ఫిలిమ్స్ ఒకటి ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఇప్పుడు దురంధర్ గానీ యానిమల్ గానీ అంటే కథతో ట్రావెల్ అవుతూ ఉండే వాళ్ళకి అసలు మనకి టైం తో అనేది ఎమోషన్ లో ఉండిపోతాం కాబట్టి టైం తెలియదు. వెదర్ ఇట్స్ అన్లెస్ ఇట్ లైక్ ఇట్స్ టోటల్ ఎమోషనల్ ఫిలిం నో ప్రాబ్లం, టోటల్ కామెడీ ఎంటర్టైనింగ్ ఫిలిం నో ప్రాబ్లం. ఎందుకంటే అసలు దానికి ఎమోషన్ తో కనెక్ట్ అయిపోతారు. అండ్ అందరూ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూసినప్పటి నుంచి అందరూ రైటింగ్ గురించి బాగా మాట్లాడారు. సో మీకు తెలుసు మన రైటర్ల గురించి. నా నెక్స్ట్ సినిమా రైటర్ కూడా అతనే. నాకు మన శ్రీను వైట్ల గారి సినిమాకి నందువే అది. అండ్ భాను కూడా చాలా సెకండ్ హాఫ్ మనకి అప్పుడు అనుకున్నది మాకు ఫస్ట్ నాకు వచ్చి నేను అప్పుడు ఎక్కడికి ఊరెళ్ళి వచ్చాను లాస్ట్ షెడ్యూల్ అదే అదే వేరే సినిమాకి వెళ్ళి వచ్చా. వచ్చి మనోడు ఆబ్వియస్ అసలు మా ఇద్దరికి అసలు కథతో డిస్కషన్ ఫస్ట్ డే ఒకసారి చెప్పాడు అన్న కథ డిస్కషన్ అంతే. బట్ అప్పుడు ఒక్క పాయింట్ చెప్పా, ఈ రీజనింగ్ ఒక్కటే ఇంకా ఏదో ఒక్కటి ఆలోచించండి, వర్క్ ఆన్ ఇట్. మనోడు వచ్చిన తర్వాత సేమ్ యాస్టీస్ సినిమా చేంజెస్ ఏంటి ఏం చేశారు అని షూటింగ్ లో, అది కూడా మళ్ళీ షూటింగ్ ముందు కూడా కాదు, షూటింగ్ లోనే క్యారవాన్ లో కూర్చుని ఆ రోజే ఫస్ట్ డే ఎంట్రీ షెడ్యూల్ ఈ చేంజెస్ ఇలా రాసా అంటే ఇంకా నాకు ఫ్యూజ్ లౌట్, ఇంకా సూపర్ డిస్కషన్, నో మోర్. ఈ సినిమా నిలిచిపోయే సినిమా 200% ఎప్పటి అంటే సామాజారం ఎలా ఉంది, శతమానం ఇలాంటి ఒక జోన్ లో మనం పెట్టుకున్న నవ్వుకోవాలి. ఇప్పుడు కొన్ని రెడీ డి కొన్ని సినిమాలు ఉంటాయి, అతడు ఇలాంటి మనకి ఎప్పుడు 200 times మనం చూసిన బోర్ కొట్టదు. నేనేం చేశానంటే బేసిక్ గా సార్ డబ్బింగ్ వచ్చారు ఫస్ట్ రాగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. నేను అటు ఇటు చూసి సరే ఆగండి సార్ డబ్బింగ్ కాదు ఫస్ట్ సినిమా చూసేద్దాం తర్వాత డబ్బింగ్ ఎప్పుడు అని చెప్పి పెట్టా అంతే. సో చూసి పెన్ను పేపర్ పట్టుకొని వచ్చినారు. నాకు ఫస్ట్ ఏంటో నా సినిమా చూసినప్పుడు అందరూ పెన్ను పేపర్ పట్టుకుంటారు, ఈయన వస్తారు కిషోర్ గారు వస్తారు, ఫస్ట్ పెన్ను పేపర్ పట్టుకుని వస్తారు అంటే మళ్ళీ మొత్తం ఈయన రాసింది నేను యాక్చువల్ ఫోటో తీసుకున్నా, రెండే రాశారు.